కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో జ్వాలా తోరణం కట్టడం ముఖ్యమైన ఆచారం. దీనిని యమద్వారం లేదా అగ్ని తోరణం అని కూడా పిలుస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు, నమ్మకాలు ఏంటంటే, జ్వాలా తోరణ దర్శనం చేసుకుంటే లేదా దాని కింది నుంచి వెళ్తే తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మానవులు మరణించిన తర్వాత యమలోకంలోకి ప్రవేశించినప్పుడు మొదట అగ్నితోరణం అనే ఘట్టాన్ని దాటాల్సి ఉంటుందట. భూలోకంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణాన్ని దర్శించుకున్న వారు యమలోకంలో ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చని, వారికి యమద్వారం చూడాల్సిన అవసరం రాదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. కార్తీక జ్వాలలను దర్శించటం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. జ్వాలా తోరణం కాలిపోయిన తరువాత వచ్చే భస్మాన్ని నుదుట ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలు, చెడు శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. క్షీరసాగర మదనం సమయంలో శివుడు హాలాహలాన్ని మృంగినప్పుడు పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింది నుంచి వెళ్తానని మొక్కుకుందట. ఆ సంఘటనకు ప్రతీకగా ఈ ఆచారం కొనసాగుతుందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ ఆచారంలో భాగంగా శివాలయం ముందు 2 నిలువు కర్రలు పాతి వాటి కింద అడ్డంగా ఎండుగడ్డితో చుట్టిన ఒక కర్రను చుడతారు. దానిపై నెయ్యి పోసి మంట పెట్టి ఆ మంట క్రింది నుంచి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో 3 సార్లు ఊరేగిస్తారు. ఈ తోరణం దాటడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.